హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే నేను మధ్యాహ్నం నుండి ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను. ఆఫీస్ వర్క్ అంతా చేసుకుని మధ్యాహ్నం 2:30 ఆ టైంకి స్టార్ట్ చేశానండి. సో ఇల్లు పరిస్థితి ఇలా ఉందన్నమాట. నిన్న మండే అంతా అయితే అసలు ఆఫీస్ వర్కే సరిపోయింది. ఈరోజు కూడా ఏంటంటే మా వారు నాకు మధ్యాహ్నం కాల్ చేశారు. నా కజిన్ వస్తున్నారు ఇంటికి డిన్నర్కి, నైట్ కూడా ఉంటారు అని. ఇంకా అప్పుడు గబగబా ఆఫీస్ వర్క్ చేసుకొని కాసేపు పర్మిషన్ పెట్టుకొని నేను ఇంట్లో పనులు మొదలుపెట్టాను. ముందైతే సింక్ క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట, చిరాగ్గా ఉంది అని. ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం అన్ని రూమ్స్ క్లీన్ చేసుకుంటూ వచ్చాను. ఎక్కువ వీడియో తీయలేదు ఎందుకంటే ఆఫీస్ కాల్స్ మాట్లాడుకుంటూ క్లీనింగ్ చేశాను. అండ్ మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో నాకు చికెన్ తేవడానికి మళ్ళీ టైం లేదు అని మా పేరెంట్స్ మా ఇంటి దగ్గరే ఉంటారు కదా, సో నేను మా తమ్ముడికి కాల్ చేసి చెప్పా. తను తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఈవినింగ్. అండ్ ఇక్కడ పప్పుల్స్ చేస్తున్నాను, ఒక డిఫరెంట్గా చేశానమాట. ముందు టొమాటోస్ని బాగా ఉడకపెట్టేసి అప్పుడు పప్పుల్స్ చేసా. చాలా బాగుంది టేస్ట్. నేను ఈసారి మీకు రెసిపీ పెడతాను. నేను ఇందులో అయితే మనం ఆల్రెడీ కందిపప్పు పొడి నేను ప్రీవియస్ వీడియోలో చూపించా కదండి, కందిపప్పు పెసరపప్పు కలిపి పొడి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అని. సో నేను ఆ పొడి యూస్ చేశాను. ఆ పొడి యూస్ చేసి పప్పుల్స్ పెట్టాను. చాలా బాగా కుదిరింది. దాంతోపాటు చికెన్ ఫ్రై చేసా. బాగా డ్రై రోస్ట్ లాగా చేశాను. అది నా సిగ్నేచర్ డిష్ అనమాట, చికెన్ ఫ్రై. మీకు కూడా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెసిపీ చూపిస్తాను. నాకు ఆ రెసిపీ మా వారి ఆఫీస్లో పాట్లకు ఉంటే పెట్టి పంపించానమాట. అప్పుడు వాళ్ళు ప్రైజెస్ ఇచ్చుకున్నారంటే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి. సో చెప్తాను కావాలి అంటే. ఇది వచ్చేసరికి జాలి టీ పొడి కూడా మనము టీ మరిగించుకునేటప్పుడు ఇందులో వేసుకుని చేయొచ్చు. నేనైతే పప్పుల్స్ పెట్టేటప్పుడు అల్లము చింతపండు పులుసు తీయనమాట, అందులోనే వేసేసి ఇది పెట్టేస్తాను లోపల. మరిగిపోయాక తీసేస్తాను, సో దట్ సరిపోతుంది అని. ఇంకా ఆఫీస్ వర్క్ అలానే మీటింగ్స్ వింటూ నేను వాళ్ళతో మాట్లాడుతూ పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ ప్లస్ ఈరోజు ఏంటంటే పని కూడా తొందరగా అయిపోయిందనమాట. నాకు లాస్ట్లో అంటే మనం డిన్నర్ తిన్నాక తోముకోవాల్సినవి అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా నాకు 11 కల్లా అంతా అయిపోయింది. యూజువల్గా బద్దకిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి వదిలేయడం. ఈరోజు లేదు, వదలకూడదని స్ట్రిక్ట్గా ఉన్నానన్నమాట. అసలు నాకు 9 to 10 ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లేకపోయి ఉంటే 10 కల్లా అయిపోయేది పని. మీటింగ్ వల్ల లేట్ అయింది. ఆ మీటింగ్లో నేనే స్క్రీన్ షేర్ చేసి మాట్లాడాలి కాబట్టి ఇంకా తప్పలేదు. మీరు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి, సో దట్ నేను కంటెంట్ అలాగా చేస్తాను. స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా, శారీ పెయింటింగ్ వీడియోస్ కావాలన్నా, కుకింగ్ వీడియోస్, పేరెంటింగ్ వీడియోస్, ఇలాగ ఏం వీడియోస్ కావాలి, ఏం కంటెంట్ కావాలి అనేది కామెంట్ చేయండి. సో ఏమేమి చేశానో మీకు చూపించేస్తున్నాను. పప్పులుసు, చికెన్ ఫ్రై, వైట్ రైస్ అండ్ కర్డ్, ఇంకా అంతే సింపుల్గా పెట్టేసాను డిన్నర్. ప్లేట్స్ అండ్ వాటర్కి గ్లాస్ కూడా అక్కడ పెట్టేసా, సో దట్ నేను ఇన్ కేస్ వాళ్ళు డిన్నర్ తిందామనే టైంకి నేను మీటింగ్లో ఉన్న మా వారు ఆయన వడ్డించుకుంటారు అని చెప్పి. ఇంకా అలా మీటింగ్ అటెండ్ అవుతూ నెక్స్ట్ డేకి నాకు టాస్క్స్ ఏమున్నాయి, ఎందుకంటే ఆఫీస్ అయితే నా రోల్కి నేను ఇప్పుడు ప్రస్తుతం 4 డీల్స్ చేస్తున్నాను. వర్క్ ఎక్కువ ఉంది కదా, ముందు నేను ఆఫీస్ వర్క్ ఏముంది అనేది మర్చిపోతున్నాను. అందుకని చెప్పి అదంతా కూడా రాసేసుకున్నానండి. ఇంకా అదంతా రాసేసుకున్నాక నాకు వడ్డించడానికి అవ్వలేదు, నేను మీటింగ్లో ఉన్నాను. వాళ్ళు తినే టైంకి హాల్లో అన్నీ పెట్టేస్తే వడ్డించుకున్నారు, మూవీ చూస్తూ తిన్నారు. ఇంకా అన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ అక్కడ క్లీన్ చేసి పాలు తోడు పెట్టేసుకుని అంతా సెట్ చేసి ఇల్లంతా నీట్గా పెట్టుకుని అప్పుడు నేను ఇంకా నా హెయిర్ కేర్, స్కిన్ కేర్ చేసి పడుకున్నాను. నాకైతే చాలా సాటిస్ఫైడ్గా ఉంది ఈరోజు. సో మీరు కనుక ఈ ఛానల్ ఏం కంటెంట్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.